ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ కోటమైసమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నవి. ఇందులో భాగంగా 3వ తేదీ నుండి 12వ తేదీ దసరా రోజు వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. 11వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు దసరా పండుగ సందర్భంగా జాతర నిర్వహిస్తారు. ఇప్పటికే జాతరకు ఎగ్జిబిషన్ లో జాయింట్ వీల్, కొలంబస్ బ్రేక్ డాన్స్ తదితరకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పర్స పట్టాభిరామారావు, పర్స సాయి, ఈవో కె వేణుగోపాల్చారులు, ఆలయ అర్చకులు కైలాష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే సంకల్పాన్ని తలుచుకుని శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. పునః పూజాంతే కర్షం శతమాచార్యామే చామరం విజన్ ఈ రోజు నుంచి కలశ స్థాపన స్టార్ట్ చేసి 9 రోజులు కూడా అమ్మవారికి ప్రతిరోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యవాసం, గంజగం ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. మూలా నక్షత్రం రోజు నుంచి మాత్రం అమ్మవారికి విశేష హోమాలు, చండీ హోమం, సప్తశతి పారాయణ ఇవన్నీ జరుగుతాయి. 11వ తారీఖు రాత్రికి పుష్మాండ బలి వైపేతం మీద జరుగుతుంది. అక్కడి నుంచి తెల్లారే జాతర, దసరా పండుగ స్టార్ట్ అవుతుంది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం ఘనానాంతవా గణపతిం వవామహే కవిం కవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణేశ్వరాన సున్నోతపశ్చేదసాదనం చతుర్భుజే చంద్రకళాంసే కుచోన్నతే కుంకుమరాగే సోనే పుండ్రేక్షుభాషాంకుశ పుష్పమానం నమస్తే నమస్తే జగదేకమాతః. శ్రీ కోటమైసమ్మ అమ్మవారి దేవస్థానం, ఉసిరికాయలపల్లి, సింగరేణి మండలం, ఖమ్మం జిల్లా అండి. అమ్మవారికి ఈరోజు తొలి రోజుని కలశ విఘ్నేశ్వర పూజ, పుణ్యావాసం, పంచగవ్య ఉపాసన, కలశ స్థాపన జరిగింది. ఉదయం మధ్యాహ్నం సహస్ర కుంకుమార్చన ఉంటుంది. ఇవాళ బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం. శ్రీ కోటమైసమ్మ దేవస్థానం, ఉసిరికాయలపల్లి గ్రామం దేవస్థాన కార్యనిర్వహణాధికారిని. ఇక్కడ దసరా సందర్భంలో మనకు ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. 9వ తారీఖు నుంచి 9, 10, 11 3 రోజులు కూడా హోమ కార్యక్రమాలు, అనంతరం 11వ తారీఖు బతుకమ్మ సంబరాలు, ఆ రోజు రాత్రి బలిహరణతోటి కార్యక్రమాలు, జాతర ఉత్సవాలు మొదలవుతాయి. 12, 13, 14, 12 నుంచి 21 వరకు కూడా మనకి జాతర ఉత్సవాలు బాగా జరుగుతాయి. మన తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడి భక్తులు చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ఈ వచ్చిన భక్తులకు అమ్యూజ్మెంట్ పార్క్ అనేది ఏర్పాటు చేశాము. అదేవిధంగా వివిధటువంటి స్టాల్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిలో కూడా విరివిగా పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకొని, తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. జరిగింది. 2వ రోజు అమ్మవారికి సహస్ర పుణ్యార్చన, పంచామృతాభిషేకం జరుగుతుంది. సాయంత్రం 6:30 వరకు అమ్మవారికి సహస్ర పుణ్యార్చన జరుగుతుంది. 9, 10, 11 అమ్మవారికి విశేష హోమాలు, అందులో లాస్ట్ రోజుని చండీ హోమం కూడా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి 11వ తారీఖు రాత్రి పుష్మాండ బలి ఉంటుంది. అమ్మవారికి ప్రసాదం మహాజాతర